49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోగిటీవీ. గత 2-3 రోజుల నుండి క్యాబినెట్ విస్తరణపై పలువురు నేతలు మాట్లాడుతుండడం పార్టీలో వాడివీడి చర్చకు దారితీసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు అనేక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి హాజరైన పార్టీ ముఖ్య నేతలతో చర్చించారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు సహనం కోల్పోయి పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని అన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారని విశ్వసనీయ సమాచారం. అయితే మంత్రి పదవి కోసం ప్రయత్నించడం తప్పు కాదని, అదే సమయంలో పార్టీ ప్రతిష్టని దెబ్బతీసేలా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే మంత్రి పదవులు రావని తేల్చి చెప్పారని తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రి పదవులపై ఒకరికి మించి ఒకరు మీడియాకు లీకులు ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారని, మంత్రివర్గ విస్తరణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ అంశం పూర్తిగా ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉందని స్పష్టం చేశారట. మంత్రి పదవుల కోసం ఢిల్లీ హైకమాండ్కు లేఖలు రాయడం సరికాదని తెలిపారు. పార్టీలో నిజాయితీగా కష్టపడ్డ వారికే మంత్రి పదవులు దక్కుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారట. అయితే గుజరాత్లో బిజీ షెడ్యూల్ కారణంగా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాయకులు అసహనానికి గురి కావద్దని, మంచి ఉంటే అందరి ముందు చెప్పాలని, చెడు ఉంటే చెవిలో చెప్పాలని సమావేశానికి హాజరైన నాయకుల్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టం, సన్న బియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణ, కాంగ్రెస్ అమలు చేస్తున్న అన్ని పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రిలాక్స్ అవ్వొద్దని, నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కలియజరగాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా ఏఐసిసి చూసుకుంటుందని ఈ సమావేశంలో స్పష్టం చేశారట. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత సమస్యల గురించి చర్చించారని తెలుస్తోంది. నేతలు పదవుల కోసం ఒకరిపై ఒకరు నిందించుకోవడం మానుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. కేబినెట్ పదవుల కోసం పంచాయతీ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి నేడు శంషాబాద్ నోవాటెల్ నుండి బెంగళూరు బయలుదేరి అక్కడి నుండి జపాన్ అధికార పర్యటనకు వెళతారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఇక జపాన్లో జరిగే ఓసాకా కాన్సాయ్ ఎక్స్పో 2025కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు.